మొన్న ఈ మధ్య మా పొలాల పక్కనే ఉన్న చెరువు దగ్గర కట్ట పనులు చేస్తున్నప్పుడు ఈ కట్ట ఎత్తుగా పోయడానికి కొన్ని చెట్లు అడ్డంగా ఉంటే జేసీబీ పెట్టి ఆ చెట్లన్నీ తొలగించేశారు. అయితే ఈ చెట్లన్నీ అలా తొలగిస్తున్న టైంలో వీటిలో కొన్ని చింత చెట్లు కూడా ఉండడం గమనించా. ఇక ఈ రోజు మాత్రం ఖాళీ చేసుకుని మరి ఈ చింత చెట్లు ఉన్న ప్లేస్ దగ్గర పూర్తిగా ఎండిపోయిన చింతాకేమైనా దొరికితే ఇంటికి తీసుకువెళ్దామని చెప్పి ఆ చెట్లున్న ప్లేస్ దగ్గరికి వెళ్లి వెతకడం మొదలు పెట్టా. ఈ ప్లేస్ దగ్గర చెట్లయితే ఉన్నాయి కానీ మనకు కావాల్సిన ఎండు చింతాకు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇక చేసేదేం లేక ఈ చెట్టుకున్న పచ్చి చింతాకే కోసుకుని అంతా ఒక సంచిలో వేసుకుని మెల్లిగా ఇంటికి వెళ్లి ఎండబెట్టడం మొదలుపెట్టా. మావా నిజానికి ఈ చింతాకును బాగా ఎండబెట్టుకొని ఇది బాగా ఎండిన తర్వాత ఎండు చేప కాంబినేషన్ లో మంచి టేస్టీగా ఉండే కారం పొడి ఒకటి రెడీ చేసుకుని మంచిగా తింటాము. అయితే ఇలాంటి ఫుడ్ ఐటమ్ మా అమ్మాయి వాళ్ళు రెడీ చేస్తామని చెప్పింది. దీన్ని ఎలా రెడీ చేయాలో చూపిస్తా, మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఈ చింతాకంతా బాగా ఎండేలోపు కనీసం ఒక 2-3 రోజులు పడుతుంది. అప్పటిదాకా ఈ వీడియో కొరవ పెట్టడం ఎందుకులే అని చెప్పి ఈ కారం పొడి రెడీ చేయడానికి మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం ఎండబెట్టిన చింతాకు ఉంటే దాన్ని తీసుకొచ్చా. ఈ కారం పొడి చేయడానికి ఎండు చింతాకుతో పాటు కొన్ని ఎండు చేపలు, కొన్ని ఎండు మిరకాయలు, జీలకర్ర, తెల్లగడ్డలు ఇలా వేరు ప్లేట్లలో తీసుకుని ఒక పక్కన పెట్టుకున్నా. ఇక ముందుగా ఇలాంటి పొయ్యి మీద ఒక పెనం పెట్టి అందులో కొన్ని ఎండు మిరకాయలు, కొంచెం జీలకర్ర వేసి అందులో ఎలాంటి నూనె పోయకుండా కొంచెం వేడి చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఆ తర్వాత ఈ ఎండు చేపలు కూడా ఎలాంటి నూనె పోయకుండా కొంచెం వేడి చేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకున్నా. అదే విధంగా ఈ ఎండు చింతాకును కూడా ఈ పెనుగులో వేసుకుని ఎలాంటి నూనె పోయకుండా కొంచెం వేడి చేసుకుని ఈ చింతాకునంతా ఒక ప్లేట్ లోకి తీసుకున్నా. ఈ చింతాకుని ఇలా వేడి చేసుకున్న తర్వాత ఈ చింతాకులో ఉండే డస్ట్ కానీ ఇలాంటి సన్నటి పుల్లలు కానీ వేరు చేసుకుని ఈ చింతాకు మాత్రమే ఒక ప్లేట్ లోకి తీసుకున్నా. ఇక ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇప్పటి వరకు వేడి చేసుకున్న ఈ ఎండు మిరకాయలు, ఎండు చింతాకు, ఎండు చేపలు, జీలకర్ర, తెల్లగడ్డలు వీటితో పాటు కొంచెం ఉప్పును కలిపి కొంచెం సేపు మిక్సీ పట్టుకొని ఇలా పొడిలా రెడీ చేసుకున్నా. ఇలా రెడీ చేసుకుని కారం పొండంతా ఒక ప్లేట్ లోకి తీసుకుని ఒక పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఇలాంటి ఒక పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసి కొన్ని ఆవాలు వేసి కొంచెం సేపు బాగా వేడెక్కిన తర్వాత మనం ఇంతకు ముందు రెడీ చేసుకుని ఈ కారం పొండంతా ఇందులో వేసి బాగా కలుపుకున్నా. నిజానికి ఇలాంటి కారం పొడి మా అమ్మ నాకు ఇప్పుడు రెడీ చేసి ఇచ్చినా సరే ఈ కారం పొండంతా ఒకేసారి తినలేం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటా. ఇలా డబ్బాలకు స్టోర్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఈ కారం పొండంతా ఇప్పుడే తినేద్దామని చెప్పి ఇలాంటి ఒక పెనం పెట్టుకొని అందులో కొంచెం ఆవు నెయ్యి వేసి కొంచెం సేపు వేడి చేసుకొని ఈ నెయ్యి మొత్తాన్ని కారం పొడిలో కలుపుకొని మంచిగా తినడం మొదలుపెట్టా. ఇక ఫైనల్ గా దీని రుచి మాత్రం చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తుంటే ఒక కామెంట్ చేయండి మామ.